హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ ప్రభావము ఘనత ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కలుగును గాక. దేవునికి స్తోత్రములు. 2020వ సంవత్సరము 1వ నెల 1వ దినం మొదలుకొని గడిచినటువంటి 10 నెలలు ప్రభు ఆయన కృపలో ఆయన ఆరోగ్యకరమైనటువంటి రెక్కల క్రింద మనలను మన బిడ్డలను మనకు కలిగిన సమస్తమును ఆయన కాపాడి సంరక్షించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అలా సంరక్షించి ఇదిగో 11వ నెల మొదటి పునరుత్థాన దినములో ప్రభు మనలను ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రములు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. పరిశుద్ధుడు తండ్రి, దినాన్ని వాక్కు ద్వారా మాతో మీరే మాట్లాడి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని సంధించి మీ కృపగల హస్తం మాకు తోడే నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ 11వ నెల మొదటి పునరుత్థాన దినమున పరిశుద్ధాత్మ దేవుడు, నేను కాదు మీకు ఈ మాట చెప్పేది, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను దానిబాబు 63వ కీర్తన ధ్యానం చేశాడు. అందులో నేను 2వ వచనం, నీ బలమును నీ ప్రభావమును వెతకవలనని నా శరీరము నా ప్రాణము ఎంతో తృష్ణగొనుచున్నదనే మాట మీద నేను వాక్యాన్ని ధ్యానం చేయాలనుకున్నాను. కానీ నేను కీర్తన ఈ పాటలు అయిన తర్వాత నేను ఎదరా కూర్చున్నప్పుడు ఇక్కడికి సడన్గా వచ్చేటప్పుడు నా హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్కును పంపాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ వాక్ అంటే, ఇప్పుడు మనం చదివిన ఆ మాట, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నిన్న రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి ప్రస్తుతం మనం లక్షవారం రాత్రి నుండి పరలోకము నుండి భూమి మీదకి ప్రత్యక్షమైన జీవమును గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఆ అంశాన్ని అనుసరించే మనము వెళ్ళబోతూ ఉన్నాం. కానీ ఒక మాట మీరు గమనించాలి. నిన్న రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి మన శరీరంలో ఉన్న బలహీనతల వైపు కానీ కొన్ని పరిస్థితుల వైపు, అంటే ఇరుకులు, ఇక్కండ్లు, ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టాలు, ఈ శరీరంలో మనం జీవించినంత కాలము ఏ విషయాలు మనలను కృంగజేస్తాయో, ఏ విషయాలు మన బలహీనపరుస్తాయో, ఏ విషయాల ద్వారా అసలు ఈ లోకంలో బ్రతుకుటి కంటే చనిపోవటమే మేలనే తలంపులు కలుగుతూ ఉంటాయో, అలాంటి పరిస్థితులు మనలను ఆవరించినప్పుడు, లేక అవి మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు, మన కళ్ళ ముందు నాట్యము చేస్తూ ఉన్నప్పుడు, వాటి మీద మనము దృష్టి పెట్టకూడదు. అసలు విమోచించబడిన దేవుని ప్రజలు వాటి మీద దృష్టి పెట్టవలసిన కర్మ వారికి లేదని నేను పరిశుద్ధాత్మ దేవుడు నిన్న రాత్రి మనతో మాట్లాడారు. ఎందుకంటే ప్రియులారా, విమోచించబడిన పరిశుద్ధులందరికీ ముందు ఒక సేనాధిపతి, ఒక సైన్యాధిపతి అయిన ప్రభు మన ముందు నడిచి ఉన్నాడు. లేఖన భాగము ఏమి సాక్ష్యమిస్తుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ చక్కగా ఆ వాగ్దానం రాయబడి ఉంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే ప్రియులారా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న యేసు వైపు చూచుచు
మన ముందున్న ఈ పందెపు రంగములో ఓపికతో పరిగెత్తదము. ఆ పరుగులో మీరు అలసట పడకయు ఇసుక్కొనకయు ఉండటానికి మరి మన ముందు నడిచిన మన ప్రభు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, దెబ్బలు ఆయన అనుభవించారు. శరీరంలో ఉన్నప్పుడు మన ప్రభువు, మన రక్షకుడు, మన యజమానుడైన దేవుడు కనుక ఆయన వైపు చూస్తూ ఉంటే ఆ అధ్యాయంలో ఒక మాట ఉందండి. ఆయన ముందున్న ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టెను. ప్రియులారా, మన ముందు గొప్ప ఆనందం ఉంది. ఆనందము మహదానందం. ఏటి ఆనందం అంటే మనము శరీరములో జీవిస్తున్నంత కాలము పరిశుద్ధాత్మ ద్వారా హల్లెలూయా జీవము కలిగిన దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు. హల్లెలూయా ఆయన మనలో నివసిస్తూ రోమా 16:20 రాయబడినట్లుగా సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ పాదముల కింద పెట్టి సాతానును శీఘ్రముగా సెదగ త్రొక్కించును. అయ్యా, ఈ భూమి మీద ఒక మనుషుడు ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము, నిశ్చంతగల జీవితము, ఏ భయము, ఎవరి భయము, ఏ రోగ భయము, ఏ ఆర్థిక ఇబ్బందులు, భయాలు లేకుండా ఉండాలంటే వీటన్నిటినీ తీసుకొచ్చి పెట్టే అపవాదిని ఏ దేవుని బిడ్డలైతే, ఏ విశ్వాస అయితే తన పాదాల కింద పెట్టి త్రొక్కుతూ ఉంటారో, హల్లెలూయా, ఏ విశ్వాస అయితే తన పాదాల కింద పెట్టి సాతాన్ని చెదగ త్రొక్కుతూ ఉంటారో వారు అన్నిటి మీద జయము పొందుతారు. అశాంతికి బదులు సమాధానం వారి హృదయాన్ని ఏల్తుంది. హల్లెలూయా, చింతకు బదులు హల్లెలూయా సంతోషము, సమాధానముతో వారి హృదయాలు నింపబడతాయి. దేనికండి రోగాలకి, మరణానికి, ఆర్థిక ఇబ్బందులకి, అశాంతికి, ఇంకా ఎన్నో కలహాలు, హల్లెలూయా వీటన్నిటిని పుట్టించి వీటన్నిటిని తీసుకొచ్చే వీటన్నిటికీ మూల కారకుడైన సైతానుని నీవు దేవుణ్ణి ఆత్మను కలిగి ఆయన ఆత్మశక్తి ద్వారా, ఆయన ఆత్మ బలము ద్వారా అపవాదిని నీవు పాదాల కింద పెట్టి వాణిని సెదగ త్రొక్కుతూ ఉన్నావు. కాబట్టి ప్రియులారా, అలాగా మన పాదాల కింద సైతాన్ని తలనబెట్టి మన చేత సైతాన్ని సెదగ తొక్కించే విషయంలో మన ప్రభు నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యమే సత్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఈ లోకయాత్ర ముగించక ముందు శిష్యులను పెట్టి ప్రార్థన చేశారు. నీ వాక్యమే సత్యం. ఏంటండి? నీ వాక్యమే సత్యం. నీ సత్యవాక్యమునకు ఒక్క ఇస్కరియోతు యోధాను తప్పించి ఉన్నవారందరినీ కూడా ప్రభువు సత్యవాక్యమునకు ప్రతిష్ఠించాడు. దాని వలన ప్రియులారా వారు భూమి మీద ప్రభుకి మహిమకరంగా బ్రతికారు, ప్రభుకి సజీవ సాక్షులుగా జీవించారు. క్రీస్తు నామము నిమిత్తం ఎన్ని శ్రమలు, నిందలు, అవమానములు, ఎలాంటి భయంకర పరిస్థితులు వచ్చినా వారు వెనకంజ వేయలేదు. ప్రపంచ దేశాలు తిరిగి ప్రభు నామానికి మహిమకరంగా బ్రతికారండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అది చూడండి ప్రియులారా, మనము ఒక్కొక్కసారి
అన్ని విషయాల్లో నమ్మదగిన వారంగా ఉండలేం. హల్లెలూయా. కొన్ని పరిస్థితులను బట్టి మనము మారిపోతూ ఉంటామండి. మనం అలాగే మారిపోయే బలహీనమైన మనుషులము కాబట్టి మన విషయంలో కూడా దేవుడు అలాగే మారిపోతాడు అనుకుంటూ మన అవివేకం, అది మన బుద్ధిహీనత అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నేను నీలాంటి వాడను కాను, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. కాబట్టి సమయంలో ప్రియులారా చూడండి, ఒక్క మాట మీకు చెప్తాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నమ్మి కృపలో నిలిస్తే మీరు ధన్యులవుతారు. రానున్న కాలం అంతా జయ జీవితం అనుభవిస్తారు. నమ్మకుండా సందేహాలతో ఉంటే హల్లెలూయా, నువ్వు నమ్మినప్పుడు జయము కలుగుద్ది. నువ్వు అపనమ్మకం నీలోకి వచ్చినప్పుడు తొట్టిల్తా ఉంటావు, సైతానికి బానిసగా బతుకుతావు. కాబట్టి సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక దైవజనుడిగా నాకు పోయింది ఏదీ లేదు, కానీ దేవుని కనికరం మాత్రం మీరు కాపాడుకోమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎదర ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను ఆ 63వ కీర్తనలోంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలని వచ్చాను అనుకున్నాను. కానీ సరిగ్గా ఇక్కడికి వచ్చే ముందు దేవుని ఆత్మ నాలో ఈ వాక్కు ప్రత్యక్షపెట్టింది. ఏదది? వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక. గనుక అంటే అర్థం ఏంటండి? ఏమండి, గనుక అనే మాటకి అర్థం చెప్పండి. ముందు అక్కడ వాగ్దానము చేసిన వారిని గురించి చెప్తుంది. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎప్పుడైనా ఒక వాగ్దానము చేసి నెరవేర్చకుండా ఉన్న విషయం ఏదైనా ఉందా? ఒక మాట త్వరగా తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి త్వరగా. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కొనుగింటుమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. భక్తుడైన యోహాను ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు చాలా సమీపస్తుడిగా మంచి పేరు పొందాడు. ఎవరు? ఈ యోహాను సువార్త, యోహాను రాసిన 3 పత్రికలు రాసినటువంటి యేసు ప్రభుకి ప్రియాతి ప్రియమైన శిష్యుడని బైబిల్ గ్రంథంలో మరి దేవుని బైబిల్ పండితులు చెప్తా ఉంటారు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏమి ఉండెను, మేము దేనిని విన్నామో, దేనిని మా చేతులు తాకి చూసినవో, కన్నులారా ఏది చూచి, కన్నులారా దేన్ని చూసి మేము అనుభవిస్తూ ఉన్నామో, ఏది నిదానించి కొనుగుంటుమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమైన తర్వాత కూడా చదువుతారుగా. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆ తర్వాత మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. బాగా వినా, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. ప్రియులారా, నా తాత ముత్తాతలు, మా అమ్మగారు, మా బాబు గారు, నా పూర్వీకులు ఎవరు క్రైస్తవులు కాదు. ఏ పరిశుద్ధ గ్రంథము ఈ రోజున నా చేత ఉందో, ఈ పరిశుద్ధ గ్రంథములో ఎవరిని గూర్చి ఈ జీవవాక్కులు రాయబడ్డాయో ఆ ప్రభు
మా ఇంటిలో మా కుటుంబంలో ఎవరైనా తెలుసుకుంటే నేనే మొదటివాడిని. పూర్వకాలమందు జీవవాక్యమును గూర్చి ఏది విన్నారో, వారి చేతులు దేనిని తాకినివో, కన్నులారా నిదానించి దేనిని చూశారో. చాలా మందికి నిదానించి చూసే అలవాటు లేదని మాట్లాడే అలవాటు. ఈ శరీర స్వభావంలో ఉన్న దుష్ట స్వభావం అవుతుందో మనకి. శరీరము చెడ్డదని ఉందండి వాక్యం. శరీరం చెడ్డదంటే శరీరం కాదు, శరీరములో ఉన్న స్వభావం అంటే దైవ నీతిని ఎదిరించే ఆ స్వభావము చెడ్డది. ఆ చెడ్డ స్వభావము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఎందుకు? తిరుగుబాటు చేయడానికి, దేవుని వాక్యాన్ని ఎదిరించడానికి. మనకొచ్చే ఆశీర్వాదాలన్నీ మనం పొందకుండా, మనము మన బిడ్డలు రానున్న దినములలో, రానున్న కాలములో నిత్య సమాధానంతో ఉండకుండా తిరుగుబాటు కావలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పుట్టుకొస్తాయి. వీళ్ళ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ ప్రయోజనము లేదని చెప్తాను మీకు. నువ్వు రాజ్యాన్ని ఏలొచ్చు, కోట్లాది హల్లెలూయా వేల కోట్ల ఆస్తి మనకు ఉండవచ్చు, ఎందుకు పనికిరాదండి దేవుని ఇష్టం. దానివల్ల లోకంలో ఉన్నప్పుడు మనము మన బిడ్డలు వారు తర్వాత ఉన్న తరతరాలు వారు ఏదో హాయిగా మంచి కార్లు కొనుక్కుంటారు. హల్లెలూయా సామాన్యుడు ఏదో 20 లక్షల కారు కొనుక్కుంటే వారు 20 కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు కొనుక్కుంటారు. కానీ దినం మీరు ఒక సత్యాన్ని గమనించాలని ప్రభువునందు నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏమి చెప్తున్నాడు యోహాను భక్తుడు? మాతో కూడా మాకు తండ్రి యొద్ద నుండి నిత్య జీవము ప్రత్యక్షమైంది. దానిని మా చేతులు తాకినవి, మా కన్నులతో నిదానించి చూసాము, మేము కనుగొన్నాం. ఇప్పుడు ఆ జీవమును కూర్చున్నటువంటి ఆ జీవమును కూర్చున్నటువంటి వాక్యపు శక్తి మా ఆత్మలోను, మా ప్రాణములోను, మా శరీరములో కూడా ఎలాగ నూతన క్రీస్తు జీవాన్ని మాలో పుట్టిస్తుందో. రోమేలకు రాసిన పత్రికలో పౌలు గారు 6వ అధ్యాయంలో మాట చెప్పారు, సావునకు లోనైన ఈ శరీరం దేవుని ఆత్మ చేత జీవింపచేయుడి. అయ్యా, మన శరీరం ఎప్పుడూ సావునకు లోనైందే. దేనికి లోనైందండి? రోమేలకు రాసిన పత్రిక 8:11 చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చూడండి ప్రియులారా, దేవుని ఆత్మకు హల్లెలూయా సావు లేదు, దానికి వయసు లేదు, చావు లేదు, అంతం లేదు. ఆది ఉంది, అంతం లేదు. హల్లెలూయా. అది ఎప్పుడు ఏం చేస్తాడు? జీవిస్తూనే ఉంటుంది. ఆ జీవిస్తున్న ఆత్మ, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాకు దగ్గర 70 ఏళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. ఇంకా నాకున్న ప్రవచనాన్ని బట్టి కొన్ని సంవత్సరాలు నేను బతుకుతాను. ఈ బ్రతుకుతున్న ఈ దినాల్లో ప్రియులారా, మరి నేను గుండె బలహీనతో ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని. హల్లెలూయా. దానికి సంబంధించిన బలహీనత అప్పుడప్పుడు నన్ను దర్శిస్తూ ఉంటుంది. అనేక సమయాల్లో బలహీనత అక్కడ కనపడ్డా, నొప్పి ఉన్నా, గుండు పట్టేసినట్టున్నా, ఒక్కొక్కసారి ఊపిరి ఆడినట్టున్నా, హల్లెలూయా, ఆ పరిస్థితులు నా శరీరాన్ని చంపవు.
ఏంటి కారణం? నా శరీరము చూడండి, అందరి శరీరాలు సావునకు లోనైనవే. అంటే సావటానికి దేవుడు సృష్టించాడా? కాదు. ఆదికాండం 1:26 నుండి 28 వరకు రోజు ధ్యానం చేయి. దేవుడు వారిని ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని ఏలమని చెప్పాడు దేవుడు, సావమని చెప్పలేదు. పరిశుద్ధ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మరణాన్ని మానవుడు కొని తెచ్చుకున్నాడు. మరణాన్ని మానవుడు కొని తెచ్చుకున్నాడండి. మానవుడు కొని తెచ్చుకున్న మరణము నుండి విడిపించి నిత్య జీవములోకి మనం నడిపించడానికి మరణ పాత్రులమైన మనలను నిత్య జీవము గలవారుగా, హల్లెలూయా, నూతన సృష్టిగా చేయడానికి ఏంటండి? ముందు మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చాం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్షించాడో మనలను, ఆ తర్వాత మనం క్రీస్తు ద్వారా ఏం చేయబడిన వారు? ఎఫెసీ 2:9-10 తర్వాత చదువుకోండి ప్రియులారా. మనము సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండటానికి క్రీస్తు యేసు నందు దేవుడు మనలను నూతన సృష్టిగా కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలా కలుగు చేసి ఏం చేశాడు ఆయన? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. యేసు ప్రభు వారు సిలువేయబడి సమాధి చేయబడిన తర్వాత యూదులు రోమా గవర్నర్ అనే పిలాతు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఆ వంచకుడు ఇలాగే అన్నారండి, శివాధిపతి అయిన యేసు ప్రభుని ఆ వంచకుడు బ్రతికున్నప్పుడు ఒక మాట చెప్పాడు, 3వ దినాలు లెగుస్తానని. వీళ్ళారు, మీరు చాలా జాగ్రత్తగా విన్నారు. యేసు ఎంత సజీవుడో తన విరోధులే సాక్ష్యం ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. లెగిస్తాడని చెప్పాడు. ఆయన లెగిసినప్పుడు హల్లెలూయా మరలా ఆయన్ని సమాధిలోకి తోసేయడానికి లేచి మరలా యెరూషలేముకో హల్లెలూయా ఈ యూదా దేశానికి రాకుండా ఉండటానికి సైనికుల్ని కావాలి అడిగారంటే పిలాతు ఎవరని చెప్పలేదు. బాబు, సైనికులు మీ చేతిలో ఉన్నారు, మొత్తం పట్టుకోండి. పెద్ద పెద్ద మనుషులు, అయ్యా, వేల మంది మనుషులు. ఎందుకంటే ఆ రోజుల్లో పుక్లైన్లు, ఏ క్రైన్లు లేవండి. వేల మంది ప్రజలు బండరాళ్ళు పట్టుకెళ్ళి సమాధికి అడ్డుగా పెట్టారు. హల్లెలూయా. రాత్రి పగలు హల్లెలూయా రోమా సైనికులందరూ అక్కడే కాపలా కాస్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించారు. 3వ దినాన్ని ఏం జరిగింది? ఏ ఆత్మ అయితే మరి పెంతుకోస్తు పండగ దినాన్ని మార్కు మేడగదిలోకి దిగిందో ఆత్మే ముందుగా సమాధిలోనికి వెళ్ళింది. వీళ్ళు ఏం చేసిందండి? మృతులలో ఉన్న, చదవండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఒక బలహీనుడను, బలహీనురాళ్ళను తలంచవద్దు. మనం బలహీనులమే, కరెక్ట్, నేను ఒప్పుకుంటా. కానీ మనలో నివసిస్తున్న దేవుని ఆత్మ బలహీనమైనది కాదది. మరి ఏంటి దానికి శక్తి సామర్థ్యాలు? దానికి ఉన్న పవర్ ఏమిటి? మృతులలోనున్న యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన నాగండి. మనలో పరిశుద్ధాత్మని వాగ్దానాన్ని, నిజమైన పరిశుద్ధాత్మ పొందిన ప్రియ సహోదరి సహోదరులారా,
మనం ఎంత ధన్యులమండి దేవునికి స్తోత్రం. మనం ఎంత ధన్యులమండి. నాకు గుండె బలహీనత ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఎందుకు నా ప్రభుని గురించి ఇంత గట్టిగా నేను మాట్లాడుతున్నాను? నాకు తెలుసు ఒక సత్యం. నేను బ్రతికేది నా ప్రాణము బట్టి నేను బతుకుతూ లేదండి. హల్లెలూయా. విశ్వాసులమైన మనకి ప్రతి ఒక్కరికి అందరికి ఉన్నట్టు ప్రాణం ఉంది. ఆ ప్రాణముకున్న శక్తి ఏంటంటే, ఆ ప్రాణ శక్తికి మించిన రోగం ఏదన్నా నీలో శరీరంలోకి వచ్చిందనుకోండి, ఈ రోగం వెళ్ళి ఏం చేస్తుంది? హల్లెలూయా. మనలో ఉన్న ప్రాణాన్ని చంపేస్తుంది. ఒక మనిషిలో ఉన్న ప్రాణము ఎప్పుడైతే చచ్చిపోయిందో, హల్లెలూయా, ఆ వ్యక్తి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాగ చచ్చిపోయే ప్రాణము అంటే, అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా? మృతులలో నుండి యేసును లేపును మన శరీరము సావునకు లోనైంది. హల్లెలూయా. ఎలాగా? ఆదాము అవిధేయత వలన మరణం అనే జీతం వచ్చింది. దానిని బట్టి అప్పుడే ఏమైంది? శరీరము సావునకు లోనైపోయింది. హల్లెలూయా. ఈ సావునకు లోనైన శరీరములో మనం జీవిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం జీవించేది, మనము బ్రతకడానికి మూలమైన మనలో ఉన్న, హల్లెలూయా, మన ప్రాణాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి కాదండి? మన ప్రాణాన్ని బట్టి కాదు నా ప్రియులారా. మరి దేన్ని బట్టి? మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన వాని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో నివసించిన ఎడల సావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అసలు ఆ ఆత్మను నువ్వు కలిగి ఉన్నావా? రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డలకి నా రెండు చేతులు జోడించి, డబ్బు గురించో, లోకంలో దొరికే అల్పకాల పాపాల గురించో, ఆస్తి పాస్తుల గురించో కాదయ్యా. అమ్మ, అయ్యా, మనం ప్రయాసపడవలసింది ప్రతిరోజు సమృద్ధైన దేవుని ఆత్మను పొందుతూ పొందుతూ వెళ్ళిపోం. దేవుని ఆత్మను ప్రతిరోజు పొందుతూ ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడతాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పోలిక మనలో వస్తుంది ప్రియులారా. ఆయన స్వభావం మనకు వస్తుంది. ఆయన సమృద్ధి అయిన జీవము మనలో నివసిస్తుంది. నేను 100% ఒక సత్యాన్ని నమ్ముతున్నాను. నాలో ఉన్న నా ప్రాణం మీద ఎప్పుడు నేను ఆధారపడలేదు. అలా ఆధారపడితే అది ఎప్పుడు చంపేసింది. హల్లెలూయా. నాలో ఉన్న నా ప్రాణము కంటే అతీతముగా, హల్లెలూయా, భూమిని ఆకాశమును సృష్టిస్తున్నప్పుడు అది ఎండు వాక్యముండును. అది కాలంలో 1వ అధ్యాయం ఏర్పడిందండి. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. హల్లెలూయా. ఏంటి ఆ మాటకు అర్థము? పొదుగుచుండెను. కోడె పెట్ట గుడ్డెల పైన పొదుగుతూ 21 రోజులు కోడి పెట్ట గుడ్డెల మీద ఉన్నప్పుడు 21వ రోజు నుండి గుడ్డులో నుండి పిల్లలు వస్తాయి. నువ్వు ఆమ్లెట్ వేసుకోవడానికి, ఉడకబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఉడకబెడితే, పగలు కొడితే పిల్ల వస్తుంది. చచ్చిపోయిన పిల్ల ఉడకబెట్టేసుకో కాబట్టి. హల్లెలూయా. పొదుగుచుండెను.
శూన్యములో నుండి సృష్టి. అవిశ్వాసంతో అల్లలాడుతున్న సహోదరి సహోదరుడా, సతమతవుతున్న సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలంలో ఒక సత్యాన్ని గుర్తించాలి. అదేమిటంటే మనము బ్రతికేది మనల్ని బ్రతికించే హల్లెలూయా దేవుని ఆత్మ ద్వారా విశ్వాసి బతుకుతాడు. కాబట్టి మనలో ఏమి జరుగుతుంది? ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశిస్తాను. మనము ప్రభువుకి దగ్గరగా ఉండాలి, ఆయన ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. డబ్బు ఎంతకాలం ఉంటుంది? ఆస్తి పాస్తులు ఎంతకాలం ఉంటాయి నా ప్రియులారా? నీ ఆరోగ్యం నీతో ఎంతకాలం ఉంటుంది? నీ పేరు ప్రఖ్యాతులు ఎంతకాలం ఉంటాయి? నీ మోసము, నీ దగ ఎంతకాలం నీ పక్షాన పనిచేస్తుంది? ఒక్కసారి ఆలోచించు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన దేవుణ్ణి ఎవరు కలుగున్నారో వారు దేనికి భయపడవలసిన నెసెసిటీ లేదు, భయపడవలసిన కర్మ లేదు వారికి. వారి శరీరంలో ఎన్ని బలహీనతలున్నా, నేను భూమి మీద ఎంతకాలం జీవించినా ప్రభుకి సాక్షిగా జీవించాలో నా కాలగొత్తులన్నీ ఆయన తన పుస్తకంలో రాసేసాడు. హల్లెలూయా. దానికి ముందు కానీ వెనక కానీ నేను సావను. ఒకటి మీరు వినాలి, బైబిల్లో అకాల మరణం అని ఉందండి. ఏ మరణం? అకాల ఫలాలు, అకాల మరణాలు. ఏంటి అకాల మరణం అంటే ప్రియులారా? నేను ప్రభు అయిన యేసుక్రీస్తును ద్రాక్షవల్లిలో ఒక తీగగా దేవుడు నన్ను అంటగట్టాడు. ఆయనలో అంటు కట్టక ముందు నేను ఒక అడవి ఒలివ తీగను. కారు ద్రాక్షలు ఫలించే స్వభావం నాది. అర్థమైంది మీకండి? కానీ ఆ తీగనేం చేశాడు ఆయన? దాన్ని అక్కడి నుంచి కత్తిరించి దానిలో ఉన్న సేదంతయు తొలగించి, హల్లెలూయా, మంచి ద్రాక్ష వల్లైన యేసు క్రీస్తు అంటే జీవింప చేయు ఆత్మయున్న యేసు క్రీస్తులో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను అనే తీగను ఆ జీవిస్తున్న క్రీస్తు దేవుడు అంటుకట్టాడు. ఇప్పుడు ఆ జీవిస్తున్న క్రీస్తులో నుండి తీగలోకి ఏమొస్తుంది? క్రీస్తులో ఉన్న జీవం. హల్లెలూయా. ఏ యేసు క్రీస్తుకైతే నేను అంటుకట్టబడ్డానో ఆ యేసు క్రీస్తు సావడం. ఇంకా ఆయనకి ఏమి లేదు, మరణం లేదు. హల్లెలూయా. నేను యుగ యుగములు జీవించేవాడిని ప్రభువే చెప్పాడు ప్రకటన గ్రంథంలో. ఇదిగో మృతుడినైతిని గాని సజీవుడినై యుగ యుగములు హల్లెలూయా జీవించు యేసునందు విశ్వాసులు అంటూ కట్టబడ్డారండి ప్రియులారా. విశ్వాసులు అంటే బైబిల్ పట్టుకెళ్ళే వాళ్ళందరూ కాదండి, లేక నాలాగా తెల్ల బట్టలు కట్టుకునే వాళ్ళందరూ కాదు నా ప్రియులారా. హల్లెలూయా. విశ్వాసి ఎప్పుడు వాక్యాన్ని నమ్ముతాడు, దేవుని వాగ్దానం మీద ఆధారపడతాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని. హల్లెలూయా. ఆ ప్రభుని బట్టి ఆనందిస్తాడు, సంతోషించి గంతులు వేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అర్థమవుతుంది మీకండి మనం ఎలా బతుకుతున్నాం, ఎలా బ్రతుకుతాం మనం? మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ సావునకులో నేను మీ శరీరములో మీ శరీరంలో కూడా
చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి మనలో నివసిస్తున్న ఆత్మను మనం నమ్ముకోవాలి. ఆ ఆత్మను రోజు దేవుని ఆత్మలో ప్రార్థించాలి. ప్రభుతో అన్యోన్య సహవాసము చేయాలి ప్రతిరోజు. హల్లెలూయా. చూడండి, ధనాపేక్ష పరులండి రాత్రులు పగలు కూడా నిద్రపోరండి. డబ్బులు ఏమైనా ఏ మార్గం గుండా వస్తున్నాయంటే ఏం చేస్తారు చెప్పండి? ఆ డబ్బు సంపాదించుకోవడానికే ప్రయాసపడతా ఉంటారు. అలాగే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనలను జీవింపచేయుచున్న ఆత్మను పొందటానికి నువ్వు సమయమనక అసమయమనక దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ప్రభువా నీ సమృద్ధి గల ఆత్మతో నన్ను నింపండి, నీ సమృద్ధి గల ఆత్మాభిషేకము నాకు దయచేయమని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చండి ప్రియ. నా ప్రారంభ దినాల్లో నేను అదే చేసేవాడిని. ప్రార్థనతో ప్రారంభమై, తెలుగులో ప్రార్థనతో ప్రారంభమయ్యి, భాషలతో అలా ప్రార్థిస్తూ అన్య భాషలతో పాటలు పాడుతూ ఉండేవాడిని. దేవుని స్తోత్రం. ఆ యొక్క కృప, ఆ భాగ్యము చాలా చాలా ధన్యకరమైనది. దేవునికి యోహాను భక్తుడు తన పత్రికలో ఏం చెప్తున్నాడు? జీవవాక్యమును గూర్చి ఆదిలో ఏమి ఉండెనో అది చాలా ఆగండి. ఇక్కడ మీరు ఒకసారి ఆది కాండము 15వ అధ్యాయము, త్వరగా రండి, ఆ 3వ అధ్యాయం 15వ వచనం చదువు త్వరగా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలుగజేసేదను. అయ్యా, ఇక్కడ మనం ఆదికాండం 3వ అధ్యాయములో ఆదాము అవ్వకి సాతానికి దేవుడు తీర్పు తీర్చాడు. మీరు వినాలి. సాతాన్ని శపించాడు. మీరు 3వ అధ్యాయం బాగా చదువుకోండి. నీవు శప్పింపబడి, అడవి జంతువుల్లో నువ్వు శప్పింపబడి నీ కడుపుతో ప్రాకుతూ మన్ను తినేదవో చచ్చేవారు. హల్లెలూయా. పాముకు వచ్చిన శాపం ఇక్కడ వినాలండి. కానీ ఆదాము అవ్వల్ని దేవుడు శిక్షించాడు. ఏమండి? శపించబడిన వ్యక్తికి ఇక రక్షణ లేదు. శిక్షించబడిన వ్యక్తికి ఎప్పటికైనా అతడు మార్పు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే రక్షణ ఉంది. అండర్స్టాండ్? అర్థమవుతుందన్న మాటలు. తర్వాత నిద్రపోదురు కానీ బాగా వినండి, తినండి. దేవునికి స్తోత్రం. శపించుట వేరు, శిక్షింపబడటం వేరు. హల్లెలూయా. శపించబడిన వ్యక్తికి రక్షణ లేదండి. ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. హల్లెలూయా. యాషావు జీవితంలో అది నెరవేరిందండి. కయ్యోని జీవితంలో అది నెరవేరింది. నా ప్రియ, శిక్షించబడే వ్యక్తికి ఏముందండి? అపొస్తలుడైన పౌలు గారు దాని గురించి ఆయన మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఆదాము అవ్వల్ని శిక్షించాడు. ఆదాముతో నేను తినకూడదని చెప్పిన ఆ మంచి చెడులు తెలియపరచు వృక్ష ఫలము నీ భార్య మాట విని నువ్వు తినినందున ఇదిగో నువ్వు బ్రతుకు దినములన్నిటిలో చెమటూర్చి కష్టపడతావు. నువ్వు మన్ను గనుక మరల మన్ను అయిపోతావు. హల్లెలూయా. అవంతో ఏం చెప్పాడు? నీవు ప్రయాసముతో పిల్లలకంటావు. మరి పిల్లల్ని కనే స్త్రీలు చాలామంది చనిపోయిన వారు వేల మంది ఉన్నారు ప్రపంచంలో. హల్లెలూయా. అందులో యాకోబు భార్య రాహాయేలు. ఎవరండి? రహేలు బెన్యామీను కంటూ చనిపోయింది. దేవుని
కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనించాలి, దేవుడు ఈ ముగ్గురికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అక్కడ మీరు వినాలండి, అక్కడ నలుగురికి, సాతానుకు చోటిచ్చిన సర్పానికి, ఆదాముకి, అవ్వకి. హల్లెలూయా. ఆదాము అవ్వల్ని శిక్షించినప్పుడు ఆయన 15వ వచనంలో అదే టైంలో వారి రక్షణ గురించి కూడా వాగ్దానం చేశాడు. ఆయన ఎవరి గురించి? ఆదాము అవ్వల యొక్క రక్షణ గురించి కూడా ఆయన వాగ్దానం చేశారు. ఏంటి ఆయన వాగ్దానము? సాతానుతో చెప్తున్నాడు ప్రభు, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకు స్త్రీ సంతానముకు నేను వైరము కలుగు చేస్తాను. అయ్యా, ఏంటి దాని అర్థం? నేను ఒకసారి గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం త్వరగా తీయండి. 4వ అధ్యాయం 4వ వచనం కానీ చూడండి త్వరగా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నిర్ణయ కాలమున, కాలము సంపూర్ణం అంటే అంచె కాలములో, నేను స్త్రీ సంతానములో పుట్టి సాతాను తల చెదగొట్టి నేను మీరిప్పుడు పోగొట్టుకున్న కుమారత్వం, ఆ దేవుని వారసత్వం ఉంది చూసారా, దానిని నేను యేసుక్రీస్తు ద్వారా మీకు ఇస్తాను. అర్థమైందండి? హల్లెలూయా. ఏమండి, నేను ముగిస్తున్నాను. దేవుడి చిత్తమే తర్వాత ధ్యానం. ఒక మాట గమనించండి. ఇది ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం నుండి దేవుడు చేసిన వాగ్దానం. దానిని వింటున్నారా? బాగా గమనించాలండి. ఇప్పటికి 2000 సంవత్సరాల పూర్వమే ఈ మాట దేవుడు బెత్లెహేము నివాసైనటువంటి యోసేపుకి ప్రదానం చేయబడిన కన్యకైన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా లోక రక్షకుడైన యేసు ప్రభు పుట్టారు. ఆయన ద్వారా ఆనాడు ఆదాము అవ్వలకి చేసిన వాగ్దానాన్ని, దానికి ముందు వారిద్దరికి చర్మపు చొక్కాయల కొరకు 2 జంతువులు అయినా వధించాడు. ఆ జంతువులే నేను వధింపబడి నేను మీకు రక్షణ ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభు ఖచ్చితంగా నెరవేర్చాడు. ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, మన తాత ముత్తాతలందరూ బైబిల్ పండితులైనా, అయ్యా ఎవరైనా కానివ్వండి, దేవునికి స్తోత్రాలు, ఒక సత్యం మాత్రం మర్చిపోకు. అదేమిటంటే వాగ్దానం చేసిన దేవుడు, హల్లెలూయా, నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ వాగ్దానం మన పక్షాన నెరవేర్చే వరకు ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. నమ్మదగిన వాడుగా ఉంటాడు. ప్రియులారా, మనుషుడు ఎప్పుడు అపనమ్మకస్తుడు, అప్రమాణికుడు, అబద్ధం ఆడేవాడు, మాట తప్పేవాడు. ఈ దుస్థితి అంత ఎందుకు వస్తుంది మీకు తెలుసా? మనుషులకి తన శరీరంలో నివసిస్తున్న చెడ్డ స్వభావానికి లోబడిపోవటం వల్ల. దాన్ని జయించుటకు ప్రభువు ఎంత శక్తి పొందండి.
ప్రభువా నాకు ఈ శక్తి నిమ్మని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. ఖచ్చితంగా ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. నేను పూర్వం ఎంత చెడ్డవనో, పాడేరులో జీవిస్తున్నప్పుడు ఎంత చెడ్డగా జీవించాను. నేను ఒకసారి సంజు ఉషా పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరినీ చెల్లూరులో మా తమ్ముడు భార్య రాణి ఉంది, ఆమెని మేమందరము పాడేరు వెళ్ళామండి. ఏ ప్రాంతంలో నేను చెడ్డగా జీవించాను అక్కడ తెలిసిన కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళకి కిల్లి కొట్టు ఉండేదండి, సోడా కొట్టు. ఆ అమ్మాయికి నేను ఎంత చెడ్డవానో బాగా తెలుసు. ఆవిడ దగ్గర తీసుకెళ్ళి నా గురించి సాక్ష్యం ఇమ్మంటే నేను ఎంత మంచివాడో చెప్పమ్మని చెప్తే పాపం నేను ఉంటే మాట్లాడలేదు, బయటికి పోయానండి. తన భర్తను తీసుకుని బయటికి పోయిన తర్వాత ఆవిడ చెప్తా ఇప్పితే ఇప్పటికీ వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు. ఆ మాటలు విన్న సంజు, ఉషా, ఆ రాణి కూడా. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, అపరాధముల చేత పాపముల చేత చచ్చినప్పుడు మనం చెడ్డవారమే. ఇప్పుడు క్రీస్తునందు దేవుడు మనల్ని బ్రతికించిన తర్వాత ఇక చెడ్డతనానికి మనకి సంబంధం లేదండి. ఆ చెడ్డతనానికి సంబంధించిందంతా చనిపోయింది, సమాధి చేయబడి. ఇప్పుడు క్రీస్తు యేసునందు నూతన జీవం, నూతన మార్గం, నూతనమైన ప్రయాణం, మనకు నూతనమైన వాగ్దానాలు ఉన్నాయి. అవి మరణమునకు సంబంధించినవి కావు, అవి జీవమునకును, సమృద్ధి జీవమునకును, నిత్య జీవమునకు సంబంధించినవి. చెప్పగలవారు ఆత్మ చెప్తున్న సంగతులు గ్రహించుదురుగా. కనుగొన్న వారు హల్లెలూయా నిదానించి చూసి కనుగొందురుగాక. చెవులు కళ్ళు లేకపోతే, నమ్మకం లేకపోతే ఆ తర్వాత నీ పరిస్థితి దానికి నీవే ఉత్తరవాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ప్రేమించి కనికరించి ఆయన అనుగ్రహించిన ఉపదేశాన్ని బట్టి దేవుడు 100% నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుని చేత మనం రక్షించబడ్డాం. నమ్మదగిన దేవుడి చేత మనకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. ఆయన సజీవుడు, జీవిస్తున్న ప్రభు. ఆ గొప్ప రక్షకుడిని కలిగి ఉంటుట కంటే ధన్యకరమైన ఇంకోటి ఏది లేదు. ఆ ధన్యకరమైన స్థితి కొరకు మనల్ని మన ప్రభుకి సజీవ యాగముగా మన బ్రతుకులను సమర్పించుకుందాం. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లిద్దాం ప్రియులారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం నాయన. నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగున్న యేసయ్యా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి మరలా మనం గడిచిన 2020 సంవత్సరంలో 1వ నెల 1వ దినం మొదలుకొని 10 నెలలు మనల్ని, మన బిడ్డల్ని, సమస్తాన్ని కాపాడి సంరక్షించిన దేవదేవునికి, అలాగే రానున్న కాలమంతటిలో, ఈ రానున్న నెల, రానున్న కాలమంతటిలో ఆయన రాకడ ఆలస్యమైతే భూమి మీద మనం ఎంత కాలము సజీవులుగా ఉంటాం అంతకాలము ఆయన కృపా కనికరములు మనల్ని వెంబడించినట్లు దేవుడి కృప మన మీద ఉన్న దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని గణపరచండి. ప్రభువుని గణపరచేవాడిని ప్రభు గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్పులైన మనుషులు గణపరచాల ప్రయోజనం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహిమా స్వరూపి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రియుడ, గడిచినటువంటి 10 నెలలు 2020వ సంవత్సరం 1వ నెల 1వ దినం మొదలుకొని 10 నెలలు మమ్మల్ని కాపాడి సజీవుల గుంపులో ఉంచాం. ఇదిగో నాయన, ఈ 11వ నెల మొదటి పునరుత్థాన దినములో, మొదటి దినములో
మమ్మల్ని ప్రవేశపెట్టారు నాయన. మాలో జీవిస్తున్న నీ ఆత్మ ద్వారా మమ్మల్ని జీవింపచేస్తాం. సావునకు లోనైన మా శరీరములను మీ ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాం. ఏ ఆత్మను మేము కలిగి ఉన్న ఆత్మకు సావు లేదు తండ్రి. కనుక మీ చిత్తము నుండి మేము తొలగిపోవు, అకాల మరణాలు పాలవు. మేము దేని చేత మేము నశించే వారము కామని ఈ ఉదయం ఈ దినాన ప్రతి ఒక్కరము గుర్తించినట్టు అందరికీ గ్రహింపు దయచేయండి ప్రభు. విత్తబడ వాక్యం నిష్ఫలం కాకుండా ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపచేసి జరిగిన పరిచర్య అంతటిని పట్టిస్తుంది. ఇదిగో పరిచర్య ముగించి బయటకు వెళ్ళాలనుకుంటున్నాను. ప్రయాణంలో కొన్ని కృపించి నడిపించి మీరే ఇక్కడ జరుగుతున్న ఈ రాబోతున్న నెలంతా నీ కాపుదల అనుగ్రహించి మేము సజీవులుగా ఉన్నంతకాలం నీ కృపలో మమ్మల్ని నడిపిస్తూ మీ కృపాక్షేమంలో మా వెంటనే ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీరే మహిమ పొందే కృప చూపి నడిపించి ఘనత ప్రభావాలు మీరే పొంది యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకు న్యూన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో అయిన కృపా కాపుదల సదాకాలంతో కాపాడి సంరక్షించిన కాక. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికి నాశనము కలుగు. యేసు నామమునకు మహిమ. జయము 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 ఎల్లవేళల జయము, జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.